రవి సోలార్ సొల్యూషన్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ 8 kV సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఈ సిస్టమ్స్ గత 3 సంవత్సరాల నుంచి రైతులు అనేక వేలాది రైతులు ఆదరణ పొందిన సిస్టమ్ ఇది. దీన్ని కొంచెం అప్గ్రేడ్ చేసి దీన్ని రిమోట్ ద్వారా కూడా ఆపరేట్ చేసేలాగా దీన్ని డిజైన్ చేసాం. ఈ సిస్టమ్ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికి రిమోట్ ఇవ్వడం జరిగింది. ఇది ఆన్ ఆఫ్ స్విచ్. ఈ స్విచ్ ఎప్పుడు ఆన్ చేసి ఉండాలి. ఇది రిమోట్ ద్వారా ఉన్నప్పుడు ఈ స్విచ్ పైకి ఉంటే రిమోట్ ద్వారా పనిచేస్తుంది. స్విచ్ పైకి ఉంది. ఇప్పుడు ఇది రిమోట్ ద్వారా బి 2 బటన్స్ ఉంటాయి. బి బటన్ నొక్కితే సిస్టమ్ ఆన్ అయింది, పల్స్ వస్తుంది. అలాగే మళ్ళీ ఈ బి బటన్ మరొకసారి నొక్కితే సిస్టమ్ ఆగిపోతుంది. రిమోట్ ద్వారా పనిచేసేది. ఒకవేళ రిమోట్ కంట్రోల్ ఎప్పుడైనా ఇబ్బంది వచ్చి పనిచేయనట్టయితే సిస్టమ్కి అక్కడ రైతుకి ఇబ్బంది కలగకుండా దీనికి బైపాస్ స్విచ్ ఇవ్వడం జరిగింది. ఈ స్విచ్ కిందకు ఆన్ చేస్తే రిమోట్ వితౌట్ రిమోట్ పనిచేస్తుంది. అంతా మామూలే. ఇది రెడ్ కలర్ నాబ్ ఫెన్సింగ్కి, బ్లాక్ కలర్ నాబ్ ఎత్తకి ఇవ్వాలి. దీన్ని ఇన్ కేసు ఈ పల్స్ బ్లింకింగ్ అవుతున్నట్టే చాలామంది రైతులు ఇది కొట్టుకుంటుంది, సిస్టమ్ పనిచేస్తుంది లేదా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం కాకుండా ఇది పల్స్ కొట్టినట్టయితే లైట్ వెలుగు ఆడుతున్నట్టయితే మీకు సిస్టమ్ పనిచేస్తున్నట్టు. గ్రీన్ కలర్ ఎండ్ కాదని చెప్పి సోలార్ మీద ఛార్జ్ అవుతుంది. ఇది లో బ్యాటరీ బల్బ్. ఇది ఇన్ కేసు ఎప్పుడన్నా వర్షాలు పడి సన్లైట్ ఎక్కువగా లేనప్పుడు కానీ ఫెన్సింగ్ షార్ట్ అయ్యి కానీ బ్యాటరీ డిశ్చార్జ్ అయితే ఈ లైట్ ఇండికేషన్ అవుద్ది. ఇన్ కేసు ఇండికేషన్ అయినప్పుడు ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడం జరిగింది, డీసీ పాయింట్. దీనికే మేము డీసీ పాయింట్ దీనికి మేము ఛార్జర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఛార్జర్ పెట్టుకుంటే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు దీని గురించి సిస్టమ్స్ ఎవరికైనా రైతులకు అవసరం దీని మీద సందేహాలు ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.